దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన 3:20. ఇదిగో నేను తలుపునద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేదుము. చూడండి, ప్రభు తన్ను తాను తగ్గించుకుని తన స్వరాన్ని తగ్గించుకుని ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. మరి మన స్వరము మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడేవారిగా మనం ఉండము. మరి నీకు నీవు హెచ్చించుకోవడానికి అలవాటు పడిన వ్యక్తిలాగా ఒకవేళ నీవు మారిపోయావేమో. మరి దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం కదా, దేవుడు సెలవిచ్చారు, ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారని, తాము తగ్గించుకున్న వారు హెచ్చించబడతారని. కనుక ప్రభువును ప్రక్కన పెట్టి నీకు నీవే పొగుడుకొని నీకు నీవే హెచ్చించుకుంటూ అతిశయపడేవారిగా ఉండడానికి వీల్లేదు. నీ ప్రభువును బట్టి మాత్రమే అతిశయపడాలి. ప్రభువుకి మహిమకరముగా నీవు జీవించే ఆయన యొక్క కార్యములు చేసినప్పుడు ఆయన బట్టి నీకు అతిశయం కలుగుతుంది తప్ప నిన్ను నీవే అతిశయించుకునేటట్టుగా, నిన్ను నీవే హెచ్చించుకునేటట్టుగా నీవు జీవిస్తూ ఉన్నట్టయితే అది ఎంత మాత్రము కూడా దేవునికి మహిమ రాదు. నిన్ను బట్టి దేవుడు ఏమాత్రము సంతోషించరు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యంతో నింపండి. వారు అనారోగ్యంతో ఉన్నారే ముట్టి స్వస్థపరచండి. ఏ శోధనలో, బాధలో, దుఃఖములో ఉన్నారు నీ ప్రజలను విడిపించండి. దినమంతా పగలు రాత్రి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వారు దేని కొరకైతే మర్రపెడుతున్నారో తండ్రి ఆ మొర ఆలకించి వారికి జవాబు దయచేయండి అయ్యా. నీ ప్రజలను మీరు నేను ఎంతో కనుపాపవలే కాచి కాపాడి దీవించండి. ఎండ దెబ్బ వడగాల్పుని తప్పించండి అయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు జ్ఞానం, తెలివి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి దినమంతా మీరే వారి పనుల్లో సమస్త విషయాల్లో తోడయుండి నడిపించమని యేసు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.